ఈ మధ్య కాలంలో చాలామంది యూఎస్ఏలో సబ్‌స్టిట్యూట్ టీచర్‌గా వర్క్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ అంటే చాలా వరకు కెరియర్ గ్యాప్ వచ్చింది. దాన్ని ఫిల్ చేసుకోవడం కోసం కానియండి, అది ఏదైనా ఒక రీజన్స్ ఐటీ జాబ్‌లో ట్రై చేయడం వల్ల జాబ్స్ రాకపోవడం కానియండి, ఏదో ఒక రీజన్ తోటైతే ఇలా చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, వాళ్ళకి నేనిచ్చే చిన్న గైడెన్స్ ఏంటి, అండ్ నేను అబ్జర్వ్ చేసినవి కొన్ని థింగ్స్ అంటే ఒకప్పుడు నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు వేరే వాళ్ళు. వాళ్ళిప్పుడు నేషనల్లీ షిఫ్ట్ అయ్యారు. బట్ ఇంతకుముందు వాళ్ళు ట్రై చేశారన్నట్లు ఇక్కడ. సో, వాళ్ళు వర్క్ చేశారు కొద్ది రోజులు. అప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని నాకు బాగా ఐడియా ఉంది. అది మీతో షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. అంతకంటే ముందు ఒక అప్డేట్ అదే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను. మేబీ అప్‌లోడ్ చేస్తానది. మేబీ ఈ వీడియోనే ముందొస్తదో, అది ముందొస్తదో తెలీదు కానీ ఇంక దీనికోసం పెద్ద లాంగ్ వీడియో అయితే చెయ్యట్లేదు. అంటే మనం ఆల్రెడీ బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ గురించి మొత్తం చాలా సార్లు మాట్లాడుకున్నాము. అది సుప్రీం కోర్ట్ నుండి డెసిషన్ వస్తది అని కూడా ఒక వీడియోలో చెప్పాను. అది జూన్ 30 రోజైతే ఆ డెసిషన్ వచ్చింది. వాళ్ళేంటి అంటే యూఎస్ఏలో పుట్టిన వాళ్ళందరూ కూడా అమెరికన్ సిటిజన్సే అవుతారు. అది ఏ వీసా త్రూ రానియండి. అది ఎఫ్-1 వీసా వాళ్ళా? హెచ్-1 వీసానా? అది ఎల్-1 వీసానా? లేకపోతే ఇంకా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయినా కూడా ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలైతే తప్పకుండా అమెరికన్ సిటిజన్సే అవుతారు. అందులోపల ఎలాంటి మార్పయితే లేదు అని చెప్పారు. సో, అంటే ఈ మధ్య కాలంలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి కాబట్టి ఏమైనా రూల్స్ చేంజ్ అయ్యాయా అంటే ప్రీవియస్ అంటే ఎర్లియర్‌గా ఎలాంటి మార్పులైతే ఉన్నాయో అంటే అప్పుడు ఎలాంటి రూల్స్ అయితే ఉన్నాయో సేమ్ అవే రూల్స్ కూడా ఏమి కూడా చేంజ్ అవ్వలేదు. అంటే ఈ మధ్యలో వచ్చిన డిస్టర్బెన్సెస్ వలన అంటే ఇంక బర్త్ రైట్ సిటిజన్‌షిప్ పోవడం కానియండి, అలాంటివి ఏవి కూడా జరగలేదు. ఆల్మోస్ట్ అంటే ఒకప్పుడు ఎలాంటి సిస్టమ్ వర్క్ అవుతుందో, ఇక ముందు కూడా అలానే వర్క్ అవుతది. ఇదొక చిన్న అప్డేట్. సరే ఇంక మనం ఈ టాపిక్‌లోకొచ్చినట్లయితే చాలామంది అంటే యూఎస్ఏలో టీచర్ జాబ్ అని అనుకుంటే, అది సబ్‌స్టిట్యూట్ టీచర్, అది నార్మల్‌గా టీచర్ జాబ్ అని అనుకుంటే అదొక ఇన్‌కమ్ సోర్స్ లాగా చూస్తారన్నట్లు. అంటే ఓన్లీ కూడా మనం మనీ ఎర్న్ చేయడం కోసం ఒక జాబ్‌ని క్రియేట్ చేసుకుంటున్నాము అని. అప్పుడే మనం పప్పులో కాలేసినట్లు అవుతది. యూఎస్ఏలో టీచర్ జాబ్ అంటే ఇండియా లాగా ఉండదు. సిస్టమ్ అంతా డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళ అబ్‌నార్మల్‌గా అనిపియొచ్చు మీకు వాళ్ళు మాట్లాడే విధానం కానియండి అవన్నీ కూడా. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఒక అది మంచిదే గుడ్ థింగ్ చాలా వరకు అది. అండ్ మీరు వర్క్ చేయాలంటే ముందు మీకు వర్క్ పర్మిట్ ఉండాలి. అండ్ ఇక్కడ స్కూల్స్‌ని బట్టి అంటే స్కూల్ డిస్ట్రిక్ట్స్‌ని బట్టి కూడా డిఫరెంట్‌గా ఉంటదన్నట్లు. రూల్స్ అన్ని చోట్ల ఒకే విధంగా ఉండవు. అంటే వాళ్ళు టీచర్‌ని సెలెక్ట్ చేసుకునే విధానము అవి అండ్ మీరు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాల్సింది ఉంటది. ఇండియాలో మీ యొక్క స్టడీ యొక్క డాక్యుమెంట్స్ అవి కూడా సబ్మిట్ చేయాల్సింది ఉంటది. అది కూడా అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటది. బట్ ఇక్కడ వాళ్ళు ఇండియాలో ఉన్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. ఒకసారి ఎళ్లి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడము అలా చేశారు. సో, అది కూడా డిఫరెంట్‌గా ఉంటది. అండ్ ఇంకా సాలరీస్ ఎంత ఉంటాయని కూడా అది కూడా చెప్తాను. సో, ఫస్ట్ థింగ్ ఇక్కడ యూఎస్ఏలో సిస్టమ్ అనేది చాలా వరకు డిఫరెంట్‌గా ఉంటది స్కూల్ లోపల. మీరు ఎళ్ళిన ఎంటనే కూడా అంటే పిల్లలు మన టీచర్స్‌ని పేరు పెట్టి పిలవడము అండ్ అది మీకు కొంచెం అబ్‌నార్మల్‌గా అనిపియొచ్చు. అండ్ అది వాళ్ళు చాలా వరకు డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా కొంతమందుంటారు. అంటే ఇక్కడ సిస్టమ్‌ని చూసి. బట్ అమెరికాలో రెస్పెక్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. బట్ మన ఇండియాలో ఆల్మోస్ట్ టీచర్స్ అనంటే గురు శిష్యుల రిలేషన్‌షిప్ లాగా ఫీల్ అవుతారు. బట్ ఇక్కడ చాలా వరకు కూడా ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ ఉంటది. అంటే ఐ మీన్ టీచర్స్ తోటి పిల్లలు ఎంత వరకైనా కూడా మాట్లాడగలరు. వాళ్ళ యొక్క ఒపీనియన్స్‌ని షేర్ చేసుకోగలరు. అండ్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని అన్నిటిని కూడా ఎక్స్‌ప్రెస్ చేయగలరు. అంటే అంత ఫ్రీడమ్ ఉంటది. అంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ ఉంటది. అంటే ఏదో గురువు రాబట్టి అన్నట్లుగా ఉండకుండా చాలా ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ ఉంటది. సో, చాలా వరకు పిల్లలు యూఎస్ఏలో ఉన్న ఈవెన్ అది ఇండియన్ పిల్లలే రానియండి, అది వేరే కంట్రీ పిల్లలే కానియండి, ఇక్కడికొచ్చాక స్కూల్‌కెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఒక టీచర్ అంటే చాలా వరకు భయపడాలి, భయం అని రానియండి, చదువు పట్ల భయం కానియండి, అలాంటివి ఏవి కూడా ఉండవు. సో, వన్స్ మీరు టీచర్‌గా జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. సో, వాళ్ళ బిహేవియర్ మీకు అబ్‌నార్మల్‌గా అనిపియొచ్చు, డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా అనిపియొచ్చు. సో, ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు వాటిని అడాప్ట్ చేసుకుంటేనే మీరు సర్వే అవ్వగలరు. లేదు అంటే చాలా వరకు కూడా కష్టంగా ఉంటది. నేను చెప్పాను కదా! ఇంతకుముందు ఒక నార్త్ ఇండియన్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆవిడ చాలా విచిత్రంగా అనిపిచ్చేదంట. అండ్ అంటే ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకొనెళ్తాను అలాంటివి కూడా ఆవిడ చేసిందంట. వాళ్ళు పిల్లలంతా కూడా చాలా అక్వర్డ్‌గా చూసేవాళ్ళంట ఆవిడని. చాలా వియర్డ్‌గా అనిపిచ్చింది నాకే అని జెప్పేసి. సో, ఇక్కడ సిస్టమ్ అంతా డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి ఫస్ట్ మీరు దాన్ని తప్పకుండా అడాప్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే అమెరికన్ యాక్సెంట్. సో, చాలామంది అమెరికన్స్ లాగా మాట్లాడాలి అని జెప్పేసి ఆ ప్రయత్నం లోపల ఉన్నది గూడా పోతది. అంటే ఏదో ట్రై జేసి అసలకే ఇంగ్లీష్ మొత్తం
తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. సో, జస్ట్ మనం స్లోగా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతది. బట్ మీరు అంటే ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అందులోపల ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా వాడేటటువంటి పదాలు ప్రాపర్‌గా వాడితే చాలు. సో, అమెరికన్ లాగానే అదే యాసెంట్ లోపల మాట్లాడాలి అనేదైతే ఏమి కూడా లేదు. సో, ఇన్ కేస్ పిల్లలకి అంత అర్థం కాలేదు అనుకోండి, వాళ్ళు ఓకే. రిపీట్ చేయండి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీరు రిపీట్ చేస్తే సరిపోతది. సో, మనం ఏదో అమెరికా ఆల్మోస్ట్ చాలామంది కూడా ఇప్పుడు అంటే ఇండియన్స్ ఇక్కడికొచ్చి అమెరికన్ సిటిజన్స్ అయిన వాళ్ళకి కూడా 90% పీపుల్‌కి అమెరికన్ యాక్సెంట్ ఏమి రాదు. అంటే మేబీ ఉండొచ్చేమో నేను చూసిన వాళ్ళైతే ఈవెన్ మా రిలేటివ్స్‌కి వాళ్ళకి కూడా ఎవరికీ రాదు అమెరికన్ యాక్సెంట్. సో, అది పెద్ద ప్రైమరీ అనైతే ఏమీ కాదు. సో, అదొకటి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే కిడ్స్‌ని హ్యాండిల్ చేయడం అనేది చాలా వరకు కూడా ఒక స్కిల్స్ లాగానే యూఎస్ఏలో ఇండియాతో కంపేర్ చేస్తే చాలా వరకు కూడా డిఫరెంట్‌గా ఉంటది. అంటే వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం కానియండి అన్నీ కూడా. సో, అవేంటి అనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అండ్ క్లాస్ రూమ్ యొక్క బౌండరీస్ కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ పిల్లలతోటి రాజకీయాలు అదే పాలిటిక్స్ గురించి కానియండి, లేకపోతే రిలీజియన్ గురించి కానియండి, ఇలాంటి వాటి గురించి అస్సలే మాట్లాడకుండా ఉండడం బెటరు. సో, ఇలాంటివి పెద్దగా యాక్సెప్ట్ చెయ్యరిక్కడ. సో, అంటే మనం అనవసరమైనటువంటి విషయాలు పిల్లలతోటి ఎక్కువగా మాట్లాడకూడదు. ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటది. అది డిఫరెంటు. బట్ పాలిటిక్స్ గురించి, రిలీజియన్స్ గురించి సో, ఇలాంటివి చాలా వరకు కూడా మాట్లాడరు ఇక్కడి స్కూళ్ళ లోపల. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్లాస్ రూమ్ అంటే ఏదో పెద్ద పవర్ చూపించాలి మనం అని అనుకోకూడదు. జస్ట్ చాలా వరకు కూడా మనమే డిసిప్లైన్డ్‌గా, క్లీన్‌గా, నీట్‌గా అలా ఉండాలిక్కడ. చాలా వరకు కూడా స్కూల్‌లకెళ్ళేటప్పుడు నేను చూసాను గదా! వాళ్ళని. చాలా అసలిక్కడ అమెరికన్ స్కూల్ లోపల వాళ్ళు నేర్పించేది ఎంతుంటదో టీచర్స్ కానీ పిల్లలే ఎక్కువగా నేర్పిస్తూ ఉంటారు టీచర్స్‌కి. సో, అంత డిఫరెన్స్ ఉంటది. ఇండియాతో కంపేర్ చేస్తే సిస్టమ్ అనేది చాలా వరకు కూడా డిఫరెంట్‌గా ఉంటది. బట్ పేరెంట్స్‌కి అది కొంచెం అంతగా అంటే స్టడీ లోపల మనం ఏంటంటే పిల్లలని కొట్టండి, తిట్టండి అని చెప్తూ ఉంటాం. బట్ ఇక్కడ డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి అది పేరెంట్స్‌కి అంతగా నచ్చకపోయినా కూడా పిల్లలకి మాత్రం ఇక్కడ స్కూల్ సిస్టమ్ చాలా వరకు నచ్చుతది. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా ఇష్టపడుతూ ఉంటారు. టీచర్స్‌ని చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కామెడీ సీన్ ఉంటది. ఎంతమందికి తెలుసో లేదో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నేను క్లాస్‌లో నుంచి ఎళ్ళిపోతున్నాను అంటే ఆ టీచర్ ఎలా బిహేవ్ చేస్తారో అదే ఫారిన్ కంట్రీ లోపల మేము వెళ్ళిపోతున్నాం అంటే ఎలా బిహేవ్ చేస్తారో అని ఒక కామెడీ సీన్ ఉంటది. అది ఎంతమందికి తెలుసో లేదో నేను జస్ట్ షార్ట్‌కట్‌లో చెప్తాను. అదే ఫారిన్ కంట్రీస్‌లో అనుకోండి వెళ్ళిపోండి. ఓకే. నేను నోట్స్ అప్‌లోడ్ చేస్తాను. కావాలంటే మీరు చూసుకోండి అంటారు. అదే ఇండియాలో మాత్రం ఓకే. వెళ్ళిపో అసలెవ్వరైనా కూడా అతనికి నోట్స్ ఇస్తే మాత్రం బావుండదు. క్లాస్ రూమ్‌లో నుంచి ఎళ్ళిపోతే అని జెప్పి ఫస్ట్. సెకండ్ మన హెచ్ఓడికి చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు. ఆ తర్వాత అసలు ఫ్రెండ్స్ తోటి మాట్లాడనివ్వరు. మొత్తం చేసి వాడు రెస్ట్ ఇన్ పీస్ అయ్యే వరకు చేస్తారు. అది చాలా కామెడీ. చాలా వైరల్ అయ్యి ఉండే ఒకప్పుడు. బట్ ఈ మధ్య కాలంలో ఆ సీన్ చూడట్లేము. సో, అట్లా డిఫరెన్స్ ఉంటది చాలా వరకని. నిజంగానే అంత డిఫరెన్స్ ఉంటది ఇక్కడకి అండ్ ఇండియాకి. బట్ నాకైతే అంటే ఫండమెంటల్స్ అంటే చిన్నప్పుడు పిల్లలు ఇండియాలోనే బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్దోడు వాడు ఇండియాలో ఫండమెంటల్ నేర్చుకున్నాడు. అంటే చిన్నప్పుడు ఏబీసీడీలు అవన్నీ. వాడు చాలా బావుంటది. బట్ మా చిన్నోడికి ఇక్కడే స్కూల్ స్టార్ట్ అయ్యాడు కాబట్టి అంతగా రాదన్నట్లు. అంటే రాయడం అవన్నీ గూడా చదువుతారు అవి గాని రాయడం రాదు. సో, అంటే చాలా వరకు డిఫరెన్స్ ఉంటది. ఇండియాలో చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్నట్లు అనిపిస్తది. బట్ ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా ఒక పెద్ద వ్యాపారంలాగా తయారయింది. లక్షల్లో అంట ఫీజులు 5,00,000, 6,00,000 అసలు మాటలే రానోడికి తమిళం, మలయాళం గూడా ఉంటున్నాయంట లాంగ్వేజెస్. బట్ ఓకే. ఇంక ఎక్కడిది అక్కడే. దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడదాం. సో, నెక్స్ట్ ఇంకా సాలరీస్ గురించి చెప్తే ఇప్పుడు యావరేజ్ సాలరీస్, బేస్ సాలరీ ఉంటది. అండ్ బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి సాలరీస్ ఒక విధంగా ఉంటాయి. ఆల్మోస్ట్ యావరేజ్ సాలరీస్ వచ్చేసి $45,000 నుంచి స్టార్ట్ అవుతది. అది 50, 55 వరకు కూడా ఉంటాయి. అంటే నార్మల్ వాళ్ళకి. అదే మినిమమ్ అంతో ఇంతో ఒక 5 ఇయర్స్ అయినా కూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం 65 నుంచి 70 అంతవరకు ఉంటాయి. బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం 75 అండ్ $1,00,000 వరకు కూడా ఉంటది. ఇది ఇంకా ఏరియాని బట్టి కాలిఫోర్నియాలో ఒక విధంగా ఉంటది. ఇలా మా దగ్గర ఒక విధంగా ఉంటది. ఇలా అంటే అమెరికాలో సాలరీస్ అనేవి ఎక్కడైనా కూడా ఏరియాని బట్టి డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి సేమ్ ఇది కూడా అలానే డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ ఎంతైనా కూడా కొంచెం అంటే టీచర్స్‌కి వచ్చేటటువంటి సాలరీస్ యూఎస్ఏలో కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు మనం. అంటే వేరే వాటితో పోలిస్తే కొంచెం తక్కువగానే అనిపిస్తది. అండ్ ఇంక వీళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీళ్ళకి కూడా. అండ్ అది ఇట్లా స్కూల్
బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇలాంటివి కొన్ని అండ్ 401(k) అండ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ స్కూల్ డిస్ట్రిక్ట్‌ని బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే యూఎస్ఏలో సిలబస్ కంప్లీట్ చేయాలి. ఇదే మన ప్రైమరీ గోల్ అలా ఉండదు టీచర్స్‌ది. బట్ ఇండియాలో ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సిలబస్‌ని కంప్లీట్ చేయడం మీదనే ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూఎస్ఏలో ఎక్కువగా ఏంటి అంటే ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటది. అంటే అంతా కూడా రియల్ ఎక్స్‌పీరియన్స్ లాగానే ఎక్కువగా ఉంటది. ఏదో బట్టి బట్టి చదివామా, ఎగ్జామ్స్ రాసామా, మార్క్స్ తెచ్చుకున్నామా, ఆ తర్వాత బుర్రలో నీళ్ళు అలా ఉండదు. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఒక రియల్ ఎక్స్‌పీరియన్స్ లాగానే ఉంటది ఇక్కడ స్టడీస్. అండ్ జాబ్స్ విషయంలో అంటే సర్టిఫికేషన్ రానియండి, అందులోపల కూడా డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఇప్పుడు మన ఇండియాలో టీచర్స్ అయితే బీఈడీ అని, డీఎస్సీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా! బట్ యూఎస్ఏలో కూడా అలా ఉండదు. ఇక్కడ డిఫరెంట్ ఉంటదన్నట్లు. సో, మంచి జాబ్స్ రావాలంటే. మరి చాలా వరకు ఇప్పుడు సబ్‌స్టిట్యూట్ టీచర్‌గా వర్క్ చేయాలి అని అనుకునే వాళ్ళకైతే యూఎస్ఏలో వర్క్ పర్మిట్ అయితే ఉండాలి. తర్వాత మీవన్నీ కూడా సబ్మిట్ చేయాలి వాళ్ళకి. తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఏవో తీసుకుంటారు. అండ్ వాటికి కూడా వెబ్‌సైట్స్ ఉంటాయి. నేను చూసాను. జస్ట్ చదివాను అసలు బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంటది అని చెప్పేసి. సో, మీలో ఎంతమందికి సబ్‌స్టిట్యూట్ టీచర్‌గా వర్క్ చేయాలని ఉంది యూఎస్ఏలో? ఎంతమంది వర్క్ చేశారో ఆల్రెడీ? ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా హెల్ప్ అయిందా? సో, అది ఫ్యూచర్‌లో చాలా హెల్ప్ అవుతది సబ్‌స్టిట్యూట్ టీచర్‌గా వర్క్ చేస్తే. బట్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఇండియాతో కంపేర్ చేస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఇట్. సో, మీకెవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రేపు ఆర్ ఎల్లుండి 2 డేస్ తర్వాత ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.